నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఒబేసిటీ వల్ల డయాబెటీస్ రిస్క్ ఉంటుందా లేదా అనే దాని గురించి. సో దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పృథ్వీరాజ్ ఫ్రమ్ అరిట్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హాయ్ అండి, నమస్తే. సో ఒబేసిటీ వల్ల డయాబెటీస్ రిస్క్ ఉంటుందా లేదా అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ముందు అసలు డయాబెటీస్ అంటే ఏంటి అండ్ ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి డాక్టర్ గారు? డయాబెటీస్, మధుమేహం అంటే అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర షుగర్ వాల్యూ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ఒక మధుమేహం డయాబెటీస్ అని అంటాం. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే ఉండేవి రెండు రకాలు. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండోది టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ అడాలసెంట్ ఏజ్లోనూ వస్తుంది. ఇన్సులిన్ తయారు చేసే కణాలు పూర్తిగా నశించడం వల్ల, ఇన్సులిన్ శరీరంలో జీరో అవ్వడం వల్ల వచ్చేదే టైప్ 1 డయాబెటీస్. ఇది చిన్నపిల్లల్లో అత్యంత ప్రమాదకరం కూడా. రెండోది మనం ఎక్కువగా చూసేది 100%లో 90 వరకు చూసేది కూడా టైప్ 2 డయాబెటీస్. ఇది రకరకాల కారణాల వల్ల, జెనెటిక్ వల్ల కానీ, ఒబేసిటీ ఉబకాయం వల్ల కానీ, లేదా వేరే రకాల కారణాల వల్ల కూడా ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు మీరు అంటున్నారు సిన్స్ అది జెనెటిక్గా కూడా ఒక ప్రాబ్లమ్గా కన్సిడర్ చేయొచ్చు అని అంటున్నారు. కాబట్టి ఆల్రెడీ జీన్స్లో ఉన్న షుగర్ని ముందే మనం ఎలా అంటే నిర్ధారించుకోవచ్చు, ఎలా అంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి సో దట్ వీ కెన్ అవాయిడ్ దట్ అని అడిగితే ఏం చెప్తారు? ఎవరికైతే ఫ్యామిలీలో మధుమేహం డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి షుగర్ వచ్చే రిస్క్లో ఉంటుంది. కానీ వాళ్ళకి ఏ వయసులో రావాలి అనేది వాళ్ళ లైఫ్ స్టైల్, జీవనశైలి మీద డిపెండ్ ఉంటుంది. వాళ్ళ జీవనశైలిలో వాళ్ళు తినే ఆహారంలో న్యూట్రిషన్ అది బాగుండి, రిఫైన్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తక్కువగా ఉండి, వ్యాయామం అది చేసుకుంటూ, నిద్ర రాత్రిపూట ప్రాపర్గా ఆరోగ్యకరంగా ఉంటూ, స్ట్రెస్ అది మేనేజ్ చేసుకోగలిగితే ఆ వచ్చే రిస్క్ ఉన్నా కానీ దాన్ని పోస్ట్పోన్ చేసుకోగలుగుతారు 40, 50, 60 వరకు. అలా కాకుండా జీవనశైలి బాగోకుండా, అలవాట్లు, చెడు అలవాట్లు ఉంటూ, ఆహారం సరిగ్గా తీసుకోకుండా, రాత్రిపూట సరిగ్గా పడుకోకుండా, వ్యాయామం లేకుండా ఉంటే వీళ్ళు త్వరగా షుగర్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఎవరికన్నా ఫ్యామిలీలో ఉంటే ఏడాదికి ఒక్కసారన్నా షుగర్ పరీక్ష, పరగడుపున తిన్న 2 గంటల తర్వాత కానీ, నార్మల్ పర్సన్, నార్మల్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు సో ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు మనకి షుగర్ ఉందో లేదో అనేది ఎలా తెలుస్తుంది? అంటే వచ్చే ప్రమాదం ఉందో లేదో అనేది ఎలా తెలుస్తుంది? ఒకటి, మనం ఏషియన్స్ అందరికీ కూడా, ఇండియన్స్ అందరికీ కూడా షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ ఒకటి మనకు తెలుస్తుంది షుగర్ వచ్చే రిస్క్ ఉందా లేదా అని. రెండోది ఒబేసిటీ, ఊబకాయం, ఎస్పెషల్లీ పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా చేరుకోవడం, సెంట్రల్ మెడ భాగము, స్కిన్, చర్మపు మడతల్లో బాగా నల్లగా అవడం, ఎకాంతోసిస్ అంటాం, స్కిన్ ట్యాగ్స్ రావడము, ఇవన్నీ కూడా షుగర్ వచ్చే, ప్రీ డయాబెటీస్ వచ్చే ముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే లక్షణాలు. ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ముందుగానే షుగర్ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేదా షుగర్ వచ్చిన తర్వాత కొన్ని లక్షణాలు ఉంటాయి. బాగా దాహం వేయడం, మాటిమాటికి యూరిన్ రావడం, రాత్రిపూట యూరిన్కి 4 సార్లు లెగడం, మాటిమాటికి స్కిన్ ఇన్ఫెక్షన్లు ఇవి రావడం, గాయం మానం అవ్వకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా కానీ వెంటనే షుగర్ పరీక్ష అయితే చేయించుకోవాలి. ఓకే. సో డాక్టర్ గారు ఇనిషియల్ స్టేజ్లో, అంటే షుగర్ వచ్చిన ఇనిషియల్ స్టేజ్లో మేబీ అది చిన్న మీరు అన్నట్టుగా చిన్న లక్షణాలు అవి అవాయిడ్ చేయొచ్చు. కానీ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి. అవి కన్సిడర్ చేసి పక్కా మనం ఇంకా షుగర్ టెస్ట్కి వెళ్ళాల్సిందే అన్నట్టుగా ఫిక్స్ అయిపోతాం. సో రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అని అడిగితే ఏమేమి చెప్తారు? షుగర్ బాగా ఎక్కువ ఉంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటి అంటే, ఒకటి, మనం అనుకోకుండానే బరువు తగ్గిపోతూ ఉండడం, బాగా నీరసంగా ఉండడం, మాటిమాటికి ఇన్ఫెక్షన్లు రావడం, గాయం మానం అవ్వకపోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్లు, యూరిన్ మాటికి రావడం, ఇవన్నీ కూడా షుగర్ యూజువల్లీ 250, 300 దాటి ఎక్కువసేపు ఉంటే మనకి శరీరంలో ఈ లక్షణాలన్నీ వస్తాయి. ఈ స్టేజ్ ప్రమాదకరమైన స్టేజ్. ఇలాంటి సైన్స్ ఏమైనా ఉంటే వెంటనే షుగర్ చెక్ చేయించుకొని షుగర్ డాక్టర్ని కలవడం మంచిది. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్, ఇప్పుడు ఒబేసిటీ వల్ల, ఇందాక మీరు అన్నట్టుగా సెంట్రల్ ఒబేసిటీ లేకపోతే నెక్ పార్ట్లో కూడా ఒబేస్ రావడం వల్ల అది షుగర్కి దారి తీయచ్చు అని చెప్పారు. సో ఒబేసిటీ ఉంటే అది ఆటోమేటిక్గా షుగర్కి లీడ్ చేస్తుందా అనేది చాలామందికి ఉన్న డౌట్. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? అవునండి, మనం చూసుకుంటే భారతదేశంలో షుగర్ వ్యాధి గణాంకాలు మెల్లగా పెరుగుతూ వస్తున్నాయి, ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. ఒబేసిటీ కూడా అదే సంఖ్యలో పెరుగుతుంది, ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో. మన భారతీయుల్లో ఉండేదంతా కూడా స్కిన్నీ ఫ్యాట్, వీడ్ అంటే మన కొవ్వు ఎక్కువగా పొట్ట భాగంలో చేరుకుంటుంది. అంతా విజరల్ ఒబేసిటీ, ఇదంతా మంచి కొవ్వు కాదు, ఇన్ఫ్లమేటరీ కొవ్వు. దాని నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల వాళ్ళు షుగర్ వచ్చే రిస్క్, త్వరగా షుగర్ వచ్చే రిస్క్లో ఉంటారు. అందుకే ఎప్పుడైనా కానీ సెంట్రల్ భాగంలో కొవ్వు పెరుగుతున్నా, పొట్ట భాగంలో మెడది నల్లబడుతున్నా, స్కిన్ ట్యాక్స్ వస్తున్నా, వాళ్ళు వెంటనే వాళ్ళ జీవనశైలి మార్చుకుని ఆ షుగర్ వచ్చే ప్రక్రియని స్లో చేయడం కానీ, పోస్ట్పోన్ చేయడం కానీ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో లైఫ్ స్టైల్ మార్చితే బెస్ట్ అని చెప్తున్నారు. సో ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే షుగర్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అంటారు?
నేను చెప్పినట్టు ఫ్యామిలీ హిస్టరీ అనేది మన చేతుల్లో లేనిది, వయసు అనేది మన చేతుల్లో లేనిది. మన చేతుల్లో ఉన్నాయి నేను కన్సిడర్ చేసేది 4 పిల్లర్స్ అండి మెయిన్. ఒకటి మనం తినే ఆహారం, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఏ టైంకి తింటున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. రాత్రిపూట ఎక్కువగా తినడం మంచిది కాదు, రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం మంచిది కాదు, ఫుడ్స్ ఎక్కువగా సాల్ట్ క్యాలరీస్తో ఉన్న ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్తో ఉన్న ఫుడ్ తినడం మంచిది కాదు. మనం తినే ఆహారం నుంచి మనకు పౌష్టికత, న్యూట్రిషన్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఎక్కువగా సలాడ్లు, ప్రోటీను, కాంప్లెక్స్ కార్బ్స్, హోల్ గ్రెయిన్స్ ఇవి ఉన్న ఆహారాన్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఆహారంతో పాటు రెండోది ఫిజికల్ యాక్టివిటీ. మన 24 గంటల్లో మన ఫిజికల్ యాక్టివిటీ ఎంత బాగుంటుంది అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది 1 గంట జిమ్ చేస్తున్నాను కదా అని 23 గంటలు కుర్చీ కంటుకొని బెడ్ కంటుకొని ఉంటారు. అలా కాకుండా వీలైనంత యాక్టివ్ మూమెంట్ ఉంటే మంచిది. మూడోది రాత్రిపూట ఆరోగ్యకరమైన నిద్ర ఉంటుందా లేదా. నాలుగోది రోజువారీ వాళ్ళ ఒత్తిడిని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఈ 4 కూడా మన చేతుల్లోనే ఉన్నవి. దీన్ని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం ఆ షుగర్ వచ్చే ఆ రిస్క్ని మనం తగ్గించుకోగలం, మనం పోస్ట్ పోన్ చేసుకోగలం. ఓకే. సో డాక్టర్ గారు ఇందాక మీరు అన్నట్టుగా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్లో స్ట్రెస్ కూడా ఉంది కాబట్టి సో స్ట్రెస్ని మనం మేనేజ్ చేసుకుంటే సెట్ అవుతుందని అంటున్నారు. సో స్ట్రెస్కి కొందరుకున్న డౌట్ ఏంటంటే స్ట్రెస్కి, ఒబేసిటీకి అండ్ అలాగే డయాబెటీస్కి లింక్ ఏ విధంగా ఉంటుందనేది కొంతమందికి ఉన్న డౌట్. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? అదే స్ట్రెస్ వల్ల, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే కొన్ని ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ వల్ల సెంట్రల్ పార్ట్లో ఒబేసిటీ అనేది ఎక్కువగా చేరుకోవడం జరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది ఎక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మళ్ళీ స్ట్రెస్ అనేది బాడీలో లో గ్రేడ్ ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్ ఉంటుంది. ఇదంతా కూడా ఒక విషయస్ సైకిల్లోకి వెళ్ళిపోతారు. దీన్ని బ్రేక్ చేయాలంటే మనకు కొంచెం లైఫ్ స్టైల్ నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా పాటిస్తూ అప్పుడప్పుడు అవసరమైతే మందుల సపోర్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, లావు ఉన్న వ్యక్తికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందని తెలిస్తే అంటే ఎంత ఫ్రీక్వెంట్గా చెకప్ చేయించుకుంటే బెస్ట్ అని చెప్తారు? వాళ్ళకున్న మిగిలిన కండిషన్స్ని బట్టి, వాళ్ళు ఆల్రెడీ ప్రీ డయాబెటీస్లో ఉంటే 6 నెలలకి 3 నెలలకు ఒకసారన్నా షుగర్ పరీక్ష చేయించుకోవాలి. వాళ్ళకి ప్రీ డయాబెటీస్ ఏమీ లేదు, ఫ్యామిలీ హిస్టరీ ఏమీ లేదు, ఓన్లీ ఒబేసిటీ ఉందంటే ఏడాదికి ఒకసారన్నా కానీ షుగర్ పరీక్ష చేయించుకోవాలి. ఓకే. సో ఒకవేళ ఒక పర్సన్కి షుగర్ ఉందని తెలిస్తే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా ఉంటుంది? నేను చెప్పినట్టు ఏ ఫుడ్స్లో అయితే సాల్ట్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయో అవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ షుగర్లు, స్వీట్స్, హనీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్, మైదా ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్, మిల్క్ షేక్స్, బాగా ఆయిల్లో వేపిన ఫ్రైడ్ ఫుడ్స్, పచ్చళ్ళు, స్టోర్డ్ పచ్చళ్ళు, ఇవన్నీ కూడా మనకి బాడీకి ఇచ్చే న్యూట్రిషన్ ఏం లేదు వీటి ద్వారా, ఈ ఫుడ్స్ ద్వారా. ఓన్లీ ఎక్సెస్ సాల్ట్, క్యాలరీస్. ఎక్సెస్ సాల్ట్, ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, షుగర్ త్వరగా రావచ్చు, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ అన్కంట్రోల్డ్ అవ్వచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఒబేస్ వల్ల ఎవరికైతే డయాబెటీస్ వచ్చిందో వాళ్ళకి ఏమైనా హార్ట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఉంటే దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటారు? షుగర్ ఉన్న పేషెంట్లకి 3 ఇంతలు ఎక్కువగా హార్ట్ అటాక్ అనేది వస్తుంది. దాంతోపాటు ఒబేసిటీ కూడా ఇండివిజువల్గా ఒక రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ అటాక్ రావడానికి. ఈ 2 రిస్క్ ఫ్యాక్టర్లు కలిగితే 6 ఇంతలు ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, షుగరు, ఉబ్బుకాయం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో అందుకని మనం వాళ్ళని రెండింటిని అడ్రస్ చేయాలి. వాళ్ళకి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, బరువు తగ్గమని ఎంకరేజ్ చేయాలి, బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు రీసెంట్లీ ఒక హెల్త్ సర్వేని మనం చూసాము. అదేంటంటే 2040 కల్లా ఒబేస్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని ఆ రిపోర్ట్లో తేలింది. సో ఒబేస్ పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? మనం చూసుకుంటే ఒబేసిటీ ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది, రానున్న సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి వెస్టర్నైజేషన్ వల్ల మనం తినే ఆహారం, మనకి ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి, క్వాలిటీ తక్కువైపోయింది, పౌష్టికమైన ఆహారం తక్కువైపోయింది, ఫుడ్స్ నిండా ఎక్కువ జంక్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్స్, సాల్ట్, క్యాలరీస్ ఉన్నవి ఎక్కువైపోయినాయి. రెండోది మనం చేసే వ్యాయామం తక్కువైపోయింది. మన ముందు జనరేషన్తో పోలిస్తే మనం చేసే రోజువారీ వ్యాయామం చాలా తక్కువ ఉంటుంది, మనం నడిచే నడక కానీ చేసే వ్యాయామం కానీ. మూడోది నైట్ షిఫ్ట్లు అవి ఎక్కువైపోయినాయి మన ఇండియన్ మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా. సో స్లీప్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మన హార్మోనల్ రిథమ్స్ డిస్టర్బ్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి, సో దీనివల్ల కూడా ఒబేసిటీ పెరుగుతుంది. నాలుగోది నేను చెప్పినట్టు ఒత్తిడి పెరుగుతూ ఉంది. మనకి చూసుకుంటే కనుక మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే వాళ్ళందరూ కూడా రకరకాల ఒత్తిడికి లోన్ అవుతున్నారు. దీంతో పాటు పొల్యూషను, ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అన్నీ కలగలిపి ఈ ఒబేసిటీ అనే పాండమిక్ బాగా ఎక్స్ప్లోజివ్గా పెరుగుతూ వస్తుంది ఇప్పుడు. ఓకే. సో డాక్టర్ గారు, ఒక మనిషికి షుగర్తో పాటు అండ్ ఒబేస్ కూడా ఉంటే ఆ రెండిటి కాంబినేషన్లో మీరు ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? అంటే షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలా లేదా ఒబేస్ లెవెల్ని తగ్గించుకోవాలని అడిగితే ఏం చెప్తారు?
రెండు చేయాలండి. షుగర్ అనేది ఇప్పటికిప్పుడు కంట్రోల్ చేయాల్సిన విషయం. షుగర్ ఏంటంటే మందులు పెడితే రేపు ఎల్లుండి 2 రోజుల్లోనే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఊబకాయం ఒక రాత్రిలో తగ్గేది కాదు కదా. మనం టెంపరీగా మందులు ఇచ్చి షుగర్ కంట్రోల్ చేయాలి. దాంతోపాటు వాళ్ళని బరువు తగ్గించుకోవడానికి మనం అలవాట్లు మార్చుకోమని వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి అల్టిమేట్గా మీరు బరువు తగ్గితే మందులు తగ్గుతాయి, మందులు ఆపే ఛాన్స్ కూడా ఉంటుందని వాళ్ళకి చెప్పి మనం కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. రెండింటి మీద చేయాలి. సో డాక్టర్ గారు, ఇప్పుడు షుగర్ అనేది రివర్సిబులా, క్యూర్ చేయొచ్చు అంటారా? టైప్ 2 డయాబెటీస్, ఏ షుగర్ నేను చెప్పినట్లో డయాబెటీస్ 2 రకాల్లో, టైప్ 1 టైప్ 2లో టైప్ 2 డయాబెటీస్ కొంతమంది వరకు రివర్సిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ ఎవరికైతే రీసెంట్గా వచ్చిందో, ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో, ఎవరికైతే ఇప్పటివరకు డయాబెటీస్ వల్ల ఆర్గాన్ కాంప్లికేషన్స్ ఏమీ లేవో, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఒంట్లో కొవ్వు శాతం తగ్గించుకొని బరువు తగ్గితే గనక ఆ డయాబెటీస్ రివర్స్ అంటే రెమిషన్ అంటాం సైంటిఫిక్ పదంగా, అది అయ్యే ఛాన్స్ బాగానే ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఒకవేళ ఇన్ కేస్ వెయిట్ లూజ్ అయితే టైప్ 2 డయాబెటీస్ని ప్రివెంట్ చేయొచ్చు అంటారా? టైప్ 2 డయాబెటీస్ని నేను చెప్పినట్టు రీసెంట్గా వచ్చిన టైప్ 2 డయాబెటీస్ని ఎవరికైతే డయాబెటీస్ వల్ల ఇప్పటివరకు ఆర్గాన్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉందో, ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో వాళ్ళు కనుక వచ్చే 6 నెలల్లో 10-15% వరకు వాళ్ళ ఒంట్లోని కొవ్వు భాగం తగ్గించుకోగలిగితే అప్పుడు వాళ్ళు ఈజీగా వాళ్ళ షుగర్ వితౌట్ మందులు మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి రివర్స్ చేయడానికి మనకైతే ఛాన్స్ అయితే బాగానే ఉంది. ఓకే. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు డయాబెటీస్ ప్లస్ ఒబేస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ స్టైల్ని ఫాలో అయితే బెస్ట్ అని అంటారు? అంటే ఈ రెండిటి కాంబినేషన్లో డయాబెటీస్ ప్లస్ షుగర్ ఒబేస్ ఉన్న వాళ్ళు. డయాబెటీస్ ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళు కాన్షియస్గా తినాలి, మైండ్ఫుల్గా తినాలి. తినే వాటిలో క్యాలరీస్ అన్నీ కూడా తక్కువగా ఉండేటట్టు, వాళ్ళు చేసే వ్యాయామంలో క్యాలరీస్ ఖర్చు ఎక్కువ పెట్టేటట్టు చూసుకోవాలి. వాళ్ళకి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఒకటి హెల్ప్ అవుతుంది. ఎర్లీ డిన్నర్ అంటే వాళ్ళు తినే డిన్నర్ త్వరగా తినేస్తే 6-7 వాళ్ళకి హెల్ప్ అవుతుంది. తినే ప్రతి మీల్లోనూ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ఒక మీడియం సైజ్ ప్లేట్లో పావంతులో కాంప్లెక్స్ కార్బ్స్ అంటే 1 కప్పు బ్రౌన్ రైస్ కానీ లేదా 2 జొన్న రొట్టెలు కానీ ఇలాంటివి పెట్టుకోవడం మంచిది. లేదా మిల్లెట్స్ కినోవా ఏదైనా కాంప్లెక్స్ కార్బ్స్, 1 కప్పు సలాడు, 1 కప్ ఏమో వెజ్ కూర ఏమైనా, 1 భాగంలో మటుకు ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ వెజ్ అయినా పర్వాలేదు, నాన్ వెజ్ అయినా కానీ. తినే మీల్ కూడా ప్రతిదీ కంగారుగా తినకుండా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు టైం తీసుకుని మెల్లగా తినాలి. తిన్న తర్వాత అరగంట తర్వాత 10-15 నిమిషాలు నడుచుకుంటే, ఇలాంటి చిన్న చేంజెస్ చేసుకుంటే వాళ్ళు తినే ఆహారంలో వాళ్ళ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు, వాళ్ళ బరువు తగ్గడం కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మధ్య డయాబెటీస్ అండ్ అలాగే ఒబేస్కి సంబంధించి రెండింటికి సంబంధించి ఏమైనా మందులు ఉన్నాయా, ఏమైనా యూస్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయా? ఇప్పుడు మీరు చూస్తే కనుక మౌన్జారో అని కానీ, వీగోవి అని కానీ, సెమాగ్లూటైడ్, టెరిజాపిటైడ్ చాలా రకరకాల గొప్ప మందులు వచ్చాయి. ఇవన్నీ కూడా ఎవరైతే ఊబకాయంతో షుగర్ తోటి బాధపడుతున్నారో వాళ్ళకి ఇవి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడానికి, బరువు తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనకి మందులు అయితే మంచి ఆప్షన్స్ అయితే మన చేతిలో చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు. కానీ కరెక్ట్ పేషెంట్స్ని చూస్ చేసుకోవడం, ఈ డోస్ క్యాలిక్యులేటెడ్గా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కావాల్సినంత బరువు తగ్గితే ఇన్సులిన్ అవసరం లేకుండా మనం ఒబేస్ని తగ్గించవచ్చు అంటారా? మనకి మందులు అవసరం, ఇన్సులిన్ అవసరం, మనం జీవనశైలి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం తినే ఆహారం మీద మనం బరువు తగ్గించుకోగలిగితే కనుక మనం వ్యాయామం చేసుకుని మనకి షుగర్కైనా బీపీకైనా మందులు తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే పీరియాడికల్గా డాక్టర్ సూపర్విజన్లో బీపీ మందులు, షుగర్ మందులు బరువు తగ్గుతూ ఉంటే వాటికి తగ్గట్టు మనం కూడా షుగర్ కంట్రోల్ని బట్టి తగ్గించుకోవాలి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్న టర్మ్ వచ్చేసి బ్యారియాట్రిక్ సర్జరీ. అసలు ఈ సర్జరీ ఏంటి అండ్ ఎవరెవరికి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు? బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఎవరైతే బాగా ఎక్కువ ఊబకాయం అంటే బాడీ మాస్ ఇండెక్స్ 35 kg/m² కన్నా ఎక్కువగా ఉండి ఏమన్నా షుగర్ వ్యాధితో కానీ, బీపీతో కానీ, లేదా గుండె జబ్బులతో కానీ, కొలెస్ట్రాల్ జబ్బులతో కానీ, ఏమన్నా ఊబకాయం వల్ల వచ్చిన జబ్బులతో వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళకి బ్యారియాట్రిక్ సర్జరీ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మనకి ఈ ఊబకాయం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని తగ్గించడానికి, సిమ్టమ్ రిలీఫ్కిను చాలా వాటికి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే. సో ఈ సర్జరీ తర్వాత ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్ గారు నార్మల్ అవ్వడానికి, నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మనం చూసుకుంటే కనుక ఈ బేరియాట్రిక్ సర్జరీలో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ సర్జరీ చేసే ఆ ఆప్షన్ బట్టి, పేషెంట్ చాయిస్ని బట్టి, పేషెంట్కి ఉన్న క్లినికల్ కండిషన్ బట్టి సర్జరీ ఆప్షన్ డిస్కస్ చేశాక సర్జరీకి వెళ్తాము. దాని తర్వాత వాళ్ళు Day 3, Day 5కే డిశ్చార్జ్ అయిపోతారు. ఆ వెయిట్ లాస్ అనేది మనం ఫస్ట్ వీక్ నుంచే చూడడం జరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం మెటబాలిక్ బెనిఫిట్స్ అన్నీ కూడా 2 months to 6 monthsలో అయితే మనం చూడొచ్చు.
ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు ఒబేస్కి సంబంధించి లేకపోతే డయాబెటీస్కి సంబంధించి అరిట్ హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే డాక్టర్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది? మనం ఒబేసిటీకి మధుమేహానికి మా హాస్పిటల్లో కనుక పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఉంది. అంటే పేషెంట్కి తగ్గట్టు పేషెంట్కి క్లినికల్ కండిషన్ని బట్టి మనం వాళ్ళకి ఓన్లీ డైట్ ఎక్సర్సైజ్ అయితే సరిపోతుందా, ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ నేను చెప్పినట్టు ఇప్పుడు మంచి మంచి మందులు వచ్చాయి అవి కూడా అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మూడోది అంతగా మరీ ఎక్కువగా ఉబకాయంతో బాధపడుతుంటే బేరియాట్రిక్ సర్జరీ అంటే బాగా అడ్వాన్స్డ్ బేరియాట్రిక్ సర్జరీ ఆప్షన్స్ కూడా మా దగ్గర అన్నీ జరుగుతున్నాయి. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు హెవీ ఎక్సర్సైజ్ కూడా అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది కాబట్టి మనం చాలా కేసెస్ చూస్తున్నాము. ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగానే హార్ట్ అటాక్ వచ్చి లేకపోతే కార్డియక్ అరెస్ట్ వచ్చి చనిపోవడం చూస్తున్నాము. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? మీరు చూసుకుంటే ఇప్పటి వరకు ఎక్సర్సైజ్ చేయడం అలవాటు లేని వాళ్ళు సడన్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే మన గుండెకిను మన లంగ్స్కి ఆ స్టామినా మనం గ్రాడ్యువల్గా బిల్డ్ చేసుకోవాలి. ఒక్కసారిగా దాన్ని అంత ఒత్తిడికి గురి చేయడం మంచిది కాదు. అందుకే ఎవరైనా ఒక ఎక్సర్సైజ్ చూస్ చేసుకున్నప్పుడు దాన్ని గ్రాడ్యువల్గా మెల్లగా డ్యూరేషను మెల్లగా ఇంటెన్సిటీ మంత్ ఆన్ మంత్ ఆర్ వీక్ ఆన్ వీక్ మెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారిగా ఎక్కువ స్ట్రెంత్ హార్ట్కైనా లంగ్స్కైనా స్ట్రెస్ ఎక్కువ ఇవ్వడం మంచిది కాదు. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఒక పర్సన్కి షుగర్ ఉందని తెలిస్తే అది దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ని మనం ఫేస్ చేయించంటారు? ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో షుగర్ అన్కంట్రోల్డ్గా ఉందో వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ వల్ల ఒంట్లో ప్రతి ఆర్గాన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్ రెటినోపతి కళ్ళుకు ఎఫెక్ట్ అవ్వచ్చు, డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వచ్చు, డయాబెటిక్ న్యూరోపతి నరాలు ఎఫెక్ట్ అవ్వచ్చు, గుండె జబ్బులు అవి ఎక్కువ రావచ్చు, కాళ్ళల్లో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం అంటే పుండు తగిలిన గాయం అయ్యి కాలు తీసేయాల్సిన వరకు వెళ్ళాల్సిన ప్రమాదం రావడం, ఇలా మల్టిపుల్ కాంప్లికేషన్స్ అయితే షుగర్తో అయితే రావచ్చు. ప్రతి ఆర్గాన్కి ఈ షుగర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఆర్గాన్ మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటుందని అంటున్నారు. ఓకే. సో డాక్టర్ గారు ఒకవేళ ఒక పర్సన్ షుగర్ ఉన్న పర్సన్ మెడికేషన్స్ మధ్యలోనే ఆపేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? అది వాళ్ళకున్న అప్పుడు షుగర్ కంట్రోల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు షుగర్ కంట్రోల్ మరీ బ్యాడ్గా ఉంది, షుగర్ మందులు ఆపేశారు అంటే షుగర్ బాగా ఎక్కువై నేను చెప్పినట్టు బాగా కెటాస్ట్రోఫిక్ సైన్స్, రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే బాగా బరువు తగ్గిపోవడం, బాగా నీరసం అయిపోవడం, మజిల్ లూజ్ అయిపోవడం, మాటిమాటికి ఇన్ఫెక్షన్ రావడం, ఇవన్నీ కూడా సివియర్గా వచ్చి మళ్ళీ డిహైడ్రేట్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం రావడం, ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డయాబెటిక్ కీటోసిడోసిస్, హైపరాస్మాలర్ కోమా అంటాం, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా డయాబెటీస్ మందుల మీద ఉన్న వాళ్ళు సడన్గా అబ్రప్ట్గా డయాబెటీస్ మందులు ఆపడం మంచిది కాదు. డాక్టర్ పర్యవేక్షణతోనే డాక్టర్ సలహాలతోటే మందులు అనేది గ్రాడ్యువల్గా తగ్గించుకోవడం కానీ ఆపడం అయితే చేయాలి. ఓకే. సో డాక్టర్ గారు కొందరు ఏంటంటే వెయిట్ ఈజీగా తగ్గాలని అండ్ త్వరగా తగ్గిపోవాలని కీటో డైట్ అని అండ్ అలాగే చాలా హెవీ ఫాస్టింగ్ అనేది కూడా చేస్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? బరువు తగ్గాలనుకోవడం మంచి ఉద్దేశమే, కానీ మన టార్గెట్ ఓన్లీ బరువు తగ్గడమే కాదు, తగ్గి దాన్ని మెయింటైన్ చేసుకోవాలి కూడా మన జీవితాంతం. సో అందుకే ఈ చిన్న చిన్న ర్యాపిడ్ షార్ట్ టర్మ్ హ్యాబిట్స్కి ఎక్కువ అలవాటు పడడం ట్రై చేయడం మంచిది కాదు. నేను చూసినంత వరకు అయితే చాలామంది ఇలాంటి కీటో డైట్లకు ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఇంకోటి ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఇలాగే ఎక్కువ మంది జరుగుతూ ఉంటారు. సో ఏమైనా కానీ మార్పులు చేస్తే చిన్న చిన్న మార్పులు వాళ్ళ జీవితాంతం చేయగలే మార్పులు చేసుకోవడం మంచిది. ఫస్ట్ రిఫైన్డ్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయడం, హోల్ గ్రెయిన్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం, వాళ్ళు ఏ ఫిజికల్ యాక్టివిటీ అయితే ఎంజాయ్ చేస్తారో స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, దాన్ని మన లైఫ్ స్టైల్లోకి తీసుకురావడం, ఇలాంటి మన ఏవైతే చేంజెస్ మనం లైఫ్ లాంగ్ పాటించగలమో ఆ చేంజెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది మంచిది. ఓకే. సో డాక్టర్ గారు ఒబేస్ వల్ల వచ్చిన షుగర్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? ఆ షుగర్ మరీ ఎక్కువగా ఉంటే కనుక ఇనీషియల్గా మందులు అవసరం పడుతుంది. మనకి షుగర్కి ఉన్న మందుల్లో బరువు తగ్గించే మందులు కూడా కొన్ని ఉన్నాయి. ఇవి వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకున్న ఒబేసిటీని బట్టి, షుగర్ వాల్యూని బట్టి ఆ మందులతో పాటు వేరే మందులు, దీంతోపాటు నేను చెప్పినట్టు వాళ్ళ జీవనశైలి మార్చుకోవాలి, డయట్, ఎక్సర్సైజు, స్లీప్ ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయమని వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే ఇవ్వాలి. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు త్వరగా వెయిట్ తగ్గిపోవాలనే ఉద్దేశంతో కొందరు సర్జరీని కూడా ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు, అది షార్ట్ కట్గా. సో ఎవరెవరికి సర్జరీ అనేది సెట్ అవుతుంది అండ్ ఎవరెవరికి సర్జరీ అవాయిడ్ చేస్తే బెస్ట్ అని చెప్తారు? సో దేన్ని అంటే ఏ పాయింట్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది సర్జరీ విషయంలో? సర్జరీకి మనకి గైడ్లైన్స్ ప్రకారం బాడీ మాస్ ఇండెక్స్ 35 కన్నా ఎక్కువ ఉండి ఒబేసిటీ వల్ల కానీ డయాబెటీస్ వల్ల కానీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటేనే వాళ్ళకి మట్టుకే సర్జరీ అనేది ఆప్షన్ చేయాలి. ఇప్పుడు మనం ఒక మందు సజెస్ట్ చేసిన వెయిట్ లాస్కైనా ఒక సర్జరీ సజెస్ట్ చేసినా దానివల్ల వచ్చే బెనిఫిట్ అట్లీస్ట్ 10 అంతలు ఎక్కువ ఉండాలి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ రిస్క్ కన్నా. సో ఇవన్నీ బేరేజ్ వేసుకుని ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళకి మట్టుకే మందులైనా సర్జరీ అయినా ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో మీరు అన్నట్టుగా ఇది షుగర్ అనేది రివర్సబులే కానీ కొంచెం టైం పడుతుందని చెప్పారు. సో ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే మెడికేషన్ ఫాలో అవుతూ మంచి డైట్ తీసుకుంటూ ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్ గారు?
అది డిపెండ్స్ అండి. వాళ్ళు వచ్చినప్పుడు మా దగ్గర వాళ్ళ షుగర్ వాల్యూ ఎంత ఉంది, వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, వాటి మీద ఆ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన షుగర్ అనుకోండి, HbA1c 6.5, 7 ఉందనుకోండి, వాళ్ళకి మనం జీవనశైలి మార్పుతోటి ఒక ట్యాబ్లెట్ తోటి 3 నెలలు 6 నెలల్లో కూడా షుగర్ అనేది రెమిషన్లోకి రివర్స్లోకి ట్రై చేయొచ్చు. అలా కాకుండా HbA1c 11, 9 ఉంది, బాగా ఎక్కువ ఉందంటే ఇనిషియల్గా వాళ్ళకి మందుల సపోర్ట్ ఎక్కువ అవసరం పడుతుంది. ఆ మందులు మెల్లగా తగ్గించుకుంటూ వస్తాం కాబట్టి వాళ్ళు కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు, 6 నెలల నుంచి 9 నెలలు అలాగా. సో అది మనిషి బట్టి మారుతూ ఉండొచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, కొందరు షుగర్ రాకుండా ఉండేందుకు, ఒకవేళ షుగర్ ఉన్నా దాన్ని తగ్గించుకోవడానికి అంటే ఇంట్లోనే సెల్ఫ్ మెడికేషన్ కింద ఏవో ఆకులు తింటూ ఉంటారు, అండ్ అలాగే స్పైసెస్ని కూడా ట్రై చేస్తూ ఉంటారు, వాటర్లో బాయిల్ చేసుకుని తీసుకోవడం. అలా చేస్తే ప్రివెంట్ చేయొచ్చు, లేదంటే ట్రిగర్ చేయకుండా ఉండేందుకు హెల్ప్ఫుల్ అవుతుందనే ఒక ఉద్దేశంతో చేస్తారు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? అదే మా పేషెంట్లు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, మేతి వాటర్ తాగొచ్చా సార్, మునగాకు తాగొచ్చా సార్. వీటన్నిటిలో కూడా కొంచెం షుగర్ తగ్గించే మాలిక్యూల్స్ అవి కొంచెం మోతాదులో ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ దాన్ని మనం ఎంత మోతాదులో వాడాలి, బరువు ఉన్న వాళ్ళకి ఎంతెంత వాడాలి అనేది ఎవిడెన్స్ లిటరేచర్ అయితే ఇంకా ఏమీ లేదు. వాళ్ళు గుడ్ విల్తో కొంచెం పరంగా తీసుకోవచ్చు. అవి మనం రోజు వాడుకలో ఉండే అవన్నీ కూడా వాడచ్చు. అంతేగాని వాటి మీద డిపెండ్ అయ్యి మందుల్ని మానేయడం కానీ, మందులు ఆపడం కానీ అలాంటివి చేయడం మటుకు మంచిది కాదు. ఓకే. సో డాక్టర్ గారు, ఒబేస్ వల్ల వచ్చే షుగర్కి సంబంధించి ఇండియాలో అంతలా అవేర్నెస్ ఉందా లేదా అని అడిగితే ఏం చెప్తారు? మనకైతే ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అయిందండి. యాక్చువల్ ఇప్పటివరకు జీరో ఉండేది అవేర్నెస్, ఒబేసిటీ అయినా షుగర్ అయినా కానీ. ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అయింది, కానీ ఇంకా చాలా డీప్గా, చాలా రూటెడ్గా కూడా వెళ్ళాలి. ఒబేసిటీ అనేది మనం చూసుకుంటే ఇప్పుడు పట్టణాల నుంచి పల్లెల్లో కూడా పెరిగిపోతూ వస్తుంది. వాళ్ళకి జంక్ ఫుడ్, చిప్స్ ప్యాకెట్లు, ఐస్ క్రీమ్లు అక్కడి వరకు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు కూడా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతూ వస్తుంది. సో ఒబేసిటీ ఇప్పుడు ఇంతకుముందు మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి విలేజెస్లో కూడా ఎక్కువైపోతుంది. సో అవేర్నెస్ అయితే ఇంకా వెళ్ళాల్సింది చాలా వరకు ఉంది. ఓకే. సో డాక్టర్ గారు, పెద్దవాళ్ళలోనే కాకుండా ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా అది ఒబేస్ చాలా చూస్తున్నాం, ఒబేస్ కేసెస్. అండ్ అలాగే మిడ్ రేంజ్ ఉన్న జనాల్లో కూడా ఇప్పుడు మనం ఒబేసిటీ ప్లస్ షుగర్ని కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం ఆ కేసెస్కి సంబంధించి. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? మీరు చెప్పినట్టు చిన్నపిల్లల్లో కూడా ఊబకాయం బాగా పెరుగుతూ వస్తుంది. దీనికి కూడా కారణం మనం తినే ఆహారం. వాళ్ళకి స్కూల్స్ చూసుకుంటే ప్లే గ్రౌండ్లు కూడా లేవు, ఎంతసేపు పుస్తకాలు క్లాస్ రూమ్లోనే ఉంటున్నారు, లేదా మొబైల్లో స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. వీటన్నిటి వల్ల కూడా చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా బాగా ర్యాంపెంట్గా పెరుగుతూ వస్తుంది. దీన్ని అడ్రస్ చేయడానికే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మోడీ గారి ఆధ్వర్యంలో కొన్ని క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేసింది. స్కూళ్ళల్లో క్యాంటీన్స్లో ఫుడ్స్లో క్యాలరీస్ అది కౌంట్ ఉండాలి, వాళ్ళకి నేర్పించాలి ఫుడ్, వాళ్ళు తినే ఫుడ్. ఎందుకంటే ఆ హ్యాబిట్స్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించడం ఈజీ మనకి. సో ఆ ఒబేసిటీ తగ్గించడానికి ఇప్పుడు చిన్నపిల్లడే రేపు పెద్దోడవుతాడు, వాళ్ళే ఒబేసిటీ కారణం అవుతారు. సో ఆ టైంలోనే మనం వాళ్ళకి అలవాట్లు ఏం తినాలి, ఏం వ్యాయామం చేయాలని చెప్పగలిగితే మనం దాన్ని మ్యాక్సిమం ఎరకట్టవచ్చు. సో డాక్టర్ గారు, ఒబేసిటీ వల్ల డయాబెటీస్ రిస్క్ గురించి వివరించినందుకు, అండ్ అలాగే ఒబేసిటీ అండ్ అలాగే షుగర్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.